శివరాత్రి జాగరణ వెనుక అసలైన కథ తెలుసా? హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘబహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాల్లో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన అంటే బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విషాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో నిద్ర అసలు పోకూడదట. రాత్రంతా జాగరణ చేసి మేల్కుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతుంటారు. పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘబహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించ